చందమామ కథ నావికుడు సింద్బాద్ 3వ భాగము. నేను సాటిలేని భోగాలలో మునిగి తేలుతున్నప్పటికీ కొంతకాలానికి నాకు ప్రపంచపు మారుమూలలు, కొత్త కొత్త దీవులు చూడాలన్న కోరిక కలగసాగింది. వర్తకం మీద కూడా ఆసక్తి కలిగింది. నేను బజారుకు వెళ్ళి వర్తకానికి పనికి వచ్చే సామాగ్రి కొని మూటలు కట్టించి రేవుకు పట్టించుకు వెళ్ళాను. త్వరలోనే ఒక ముచ్చటైన నౌక రేవులోకి వచ్చింది. సముద్ర ప్రయాణానికి కావలసిన హంగులన్నీ ఆ నౌకలో అమరి ఉన్నాయి. దాని తెరచాపలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఈ నౌకను చూడగానే నాకు చాలా ముచ్చట వేసి నా సరుకంతా అందులోకి ఎక్కించాను. ఆ నౌకలోనే నేను ఎరిగిన వర్తక స్నేహితులు కొందరు ప్రయాణం చేస్తున్నారు. వారితో కలిసి ప్రయాణం చేయటం నాకు సంతోషం కలిగించింది. ఆ రోజే నౌక లంగరు ఎత్తి కదిలింది. అది సముద్రం మీద చాలా వేగంగా సాగింది. మేము అనేక వారాల పాటు సముద్రయానం చేసి అనేక దీవులలో ఆగాం. అక్కడి అధికారులను పరిచయం చేసుకున్నాం. అక్కడి వర్తకులకు మా సరుకులు అమ్మాం. వీలైతే వారి సరుకులతో మారకం చేసుకున్నాం. చివరకు మా నౌక ఒక దీవిని తాకింది. ఆ దీవి సౌందర్యం వర్ణనాతీతం. ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లున్నాయి. వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ ఆ దీవిలో మనిషి అన్నవాడు ఎక్కడా కనపడలేదు. మేమంతా ఈ దీవి మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటామంటే సరంగు సమ్మతించి లంగరు వేయించాడు. అందరూ దిగి చెట్ల మధ్యగా పచార్లు చేయసాగారు. నేను కొద్ది ఆహారం తీసుకుని ఒక సెలయేటి ఒడ్డున పచ్చటి చెట్ల నీడల కిందికి వెళ్ళాను. అలాంటి చోట కూర్చుని భోజనం చేయటమే ఒక విందు అనిపించింది. చల్లగా మలయమారుతం వీస్తున్నది. పచ్చటి గడ్డి మీద విశ్రమించి కునుకు తీశాను. నేను నిద్రలేచేసరికి దీవిలో ఒక్కరూ లేరు. రేవులో నౌక లేదు. నా సంగతి మర్చిపోయి నౌక మిగిలిన వారిని ఎక్కించుకొని కదిలిపోయి ఉంటుంది. సముద్రం వైపు పరకాయించి చూస్తే చాలా దూరాన తెరచాపలు కనిపించాయి. నౌక అప్పుడే కనుచూపు మేర దాటిపోతున్నది. నాకు కలిగిన దిగ్భ్రమ, దైన్యము అంతా ఇంత కాదు. నాకున్న సమస్తము ఆ నౌకలో వెళ్ళిపోతుంటే ఈ నిర్జనమైన దీవి మీద ఒంటరిగా దిగబడిపోయిన నా గతి ఏం కాను? నాకు మతిపోయినట్టయింది. ఒరే సింద్బాద్ నావికుడా, నీ కొంప కూలిపోయింది. మొదటి ప్రయాణంలో నిన్ను కాపాడిన విధి మళ్ళీ కాపాడుతుందా? చేయి జారిన కూజ మొదటిసారి పగలకపోతే రెండోసారైనా పగిలి తీరుతుంది అని గట్టిగా కేక పెట్టాడు. నేను ఏడ్చాను. లోపల నుంచి తన్నుకొచ్చే నిస్పృహను వదిలించుకోవటానికి నెత్తి బాదుకొని కేకలు పెట్టాను. ఒరే దౌర్భాగ్యుడా, బాగ్దాదులో సుఖంగా కుడిచి కూర్చోలేకనేనా తగుదునమ్మా అని మళ్ళీ సముద్రయానం తలపెట్టావు? రాజభోగంగా ఏ లోటు లేకుండా నీకు జరిగిపోతూ ఉండెనే. నీకు ఏ లోపం జరిగిందని బయలుదేరావు? నీ మొదటి సముద్రయానం సుఖంగా సాగింది గనుకనా? ఏమనుకొని ఏం లాభం? పుట్టినవాడికి చావు తప్పదు అనుకుంటూ వెర్రివాడిలాగా అయిపోయి పడిపోయాను. క్రమంగా నా బుద్ధి వాస్తవాన్ని గ్రహించసాగింది. గతించిన దానికి ఏడిచి ప్రయోజనం లేదు. కర్తవ్యం ఆలోచించాలి. నేను లేచి నిలబడి కొంతసేపు అయోమయంగా నడిచాను. అలా నడవటం క్షేమం కాదని, ఏ క్రూరజంతువైనా ఎదురు కావచ్చునని తోచి ఒక ఎత్తైన చెట్టు ఎక్కాను. ఆ చెట్టు మీద నుంచి చుట్టూ కలయ చూశాను. అన్ని వైపులా చెట్లు, పక్షులు, కొండలు, గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ఒక దిక్కుగా మాత్రం ఏదో తెల్లగా పెద్దదిగా కనిపించింది. అదేమిటో తెలుసుకుందామని చెట్టు దిగి ఆ దిక్కుగా నడవసాగాడు. కానీ లోపల భయం పీకుతుండడం వల్ల కాలు చురుకుగా సాగలేదు. చిట్ట చివరకు ఆ తెల్లటి వస్తువు ఒక బ్రహ్మాండమైన బురుజులాగా ఉన్నట్టు స్పష్టమైంది. లోపలికి పోవటానికి మార్గం ఏదైనా ఉందేమో చూద్దామని దాని చుట్టూ ప్రదక్షిణం చేశాను. కానీ ఎక్కడా మార్గం లేదు. పోనీ దాని పైకి ఎక్కుదామంటే అది నున్నగా గచ్చు చేసినట్టుగా ఉండటం చేత కాలికి పట్టు చిక్కలేదు. అది ఎంత ప్రమాణం ఉందో చూద్దామని చుట్టూ అంగలు వేసుకుంటూ తిరిగి ఇసుకలో పడిన నా కాలి గుర్తులు లెక్కించగా సరిగ్గా 150 అంగలున్నాయి. ఈ చిత్రమైన కట్టడంలోకి ఎలా ప్రవేశించగలనా అని ఆలోచిస్తున్నంతలో ఆకస్మికంగా సూర్యుడు కాస్త మాయమై చీకటి పడ్డట్టయింది. మొట్టమొదట సూర్యుడికి మబ్బేమైనా అడ్డు వచ్చిందా అనుకున్నాను.
కానీ వేసవి కాలంలో మబ్బులెందుకుంటాయని వెంటనే అనిపించింది. సూర్యుడికి అడ్డు వచ్చినది ఏమిటా అని చూసేసరికి సూర్యుడికి అడ్డంగా ఎగురుతూ ఒక బ్రహ్మాండమైన పక్షి కనపడింది. దాని రెక్కల బారు ఊహించలేనంతగా ఉంది. మొదట నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కానీ తర్వాత నేను అదివరకు విని ఉన్న గండబేరుండ పక్షులు జ్ఞాపకం వచ్చాయి. ఈ పక్షులు ఎక్కడో సముద్రం మధ్యన ఒక దీవిలో ఉన్నాయని, అవి ఏనుగులను సైతం సునాయాసంగా ఎగరవేసుకుపోతాయని నా చిన్నతనంలో అనేక మంది యాత్రికులు, నావికులు చెప్పారు. ఆ వచ్చే పక్షి గండబేరుండ పక్షి కావచ్చునని, ఇసుకలో ఉన్న ఈ బురుజు లాంటిది దాని గుడ్డు కావచ్చునని నాకు తోచింది. ఈ నా ఊహ సరి అయినదని రుజువైంది. ఆ పక్షి నేరుగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన రెక్కలు రెండు వైపులా చాచి నిద్రపోసాగింది. ఆ పక్షి గుడ్డు మీద వాలే సమయానికి నేను ఇసుకలో బోర్లా పడుకున్నాను. ఆ తర్వాత నేను లేచేసరికి పక్షి కాలు ఒక పెద్ద చెట్టు మానుకు కన్నా కూడా పెద్దదిగా కనిపించింది. నేను వెంటనే నా తలపాగా తీసి విప్పి దాన్ని జములుగా పెనవేసి మూకులాగా తయారు చేసి దాని సహాయంతో నన్ను నేను ఆ పక్షి కాళ్ళల్లో ఒకదానికి గట్టిగా కట్టేసుకున్నాను. నా ఉద్దేశం ఏమంటే, ఎప్పుడో ఒకప్పుడు ఈ పక్షి లేచిపోకపోదు. దాని వెంబడి నేను కూడా వెళితే నన్ను అది ఎక్కడైనా మనుషులుండే చోట దించుతుందేమోనని. ఈ నిర్జన ద్వీపం కన్నా ఏ చోటైనా నయమేననిపించింది. నేను దాని కాలికి కట్టుకుంటున్న సంగతి ఆ పక్షికి కొంచెమైనా తెలియవచ్చినట్టు లేదు. నేను దాని ప్రాణానికి ఏ ఈగో దోమో అన్నట్టుగా ఉండాలి. తెల్లవార్లు నేను అదే స్థితిలో ఉన్నాను. నేను నిద్రపోతుండగా అది ఎగిరిపోతుందేమోనని తెల్లవార్లు మేల్కతోనే ఉన్నాను. కానీ పూర్తిగా తెల్లవారినాకనే అది గుడ్డు మీద నుంచి లేచి ఒక భయంకరమైన కేక పెట్టి గాలిలోకి లేచింది. అది ఆకాశంలోకి ఎంత ఎత్తు ఎగిరిందో చెప్పలేను. అలా చాలా ఎత్తు లేచి వేగంగా దిగిరాసాగింది. ఆ పక్షి దిగే వేగానికి నా బరువే నాకు తెలియకుండా పోయింది. చివరకు ఆ పక్షి ఒక రాతి మీద వాలింది. నేను వెంటనే నా నడుము చుట్టూ కట్టుకొని ఉన్న తలగుడ్డ విప్పసాగాను. నేను దాని కాలి నుంచి విడిపడేలోపుగా మళ్ళీ అది ఎగిరిపోతుందేమోనని నా భయం. నేను కట్టు విడిపించుకొని యువతలికి వచ్చి ఆ పక్షి కళ్ళబడకుండా ఎక్కడ దాక్కుందామా అని చూస్తుండగా ఆ పక్షి మళ్ళీ లేచింది. దాని గోళ్ళ మధ్య ఒక నల్లని అసాధారణమైన ప్రమాణం గల పాము చిక్కి ఉండటం నాకు కనిపించింది. నేను చూస్తుండగానే ఆ గండబేరుండ పక్షి పాముతో సహా పైకి లేచి వేగంగా వెళ్ళిపోయింది. నేను నా పరిసరాలను కలియజూడగానే నా గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే నేను చేరినది ఒక విశాలమైన లోతైన లోయ. దాని చుట్టూతా చాలా ఎత్తైన కొండలున్నాయి. వాటి శిఖరాలు చూడటానికి తల ఎత్తితే తలగుడ్డ కింద పడిపోవలసిందే. ఎత్తు అయితే అయింది. ఎక్కి పైకి పోదామంటే ఆ కొండల అంచులు నిటారుగా చెక్కినట్టున్నాయి. అవి ఎక్కటం మనుష్య మాత్రుడు చేయగల పని కాదు. ఆ లోయను చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఆ పళ్ళ చెట్లు, సెలయేళ్ళు వదిలిపెట్టి నేను ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ ఒక్క గడ్డి పరక లేదు, ఒక్క చుక్క నీరు కూడా లేదు, ఇందులో నుంచి బయటపడే మార్గం కూడా లేదు. అందుచేత ఈ భయంకర ప్రదేశంలో ఆకలి దప్పులతో అలమటించి చావక తప్పదు. నేను ఒక ఆపద నుంచి తప్పించుకోబోయి అంతకంటే పెద్ద ఆపద తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా ఉంది.